Hello buddies, welcome to our channel. Today's special recipe summer special Palaku Pappu. సమ్మర్లో పాలాకు పప్పు పెసరపప్పుతో చేసుకోవడం వల్ల వంటికి బాగా చలవ చేయడంతో పాటు మంచి రుచి అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ పాలాకు పప్పు రైస్తో పాటు రోటీస్కి కూడా చాలా బాగుంటుంది. వంటికి చలవ, కంటికి నిద్ర ఈ పాలాకు పెసరపప్పు అన్నమాట. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. కుక్కర్ తీసుకుని 1/2 లీటర్ వాటర్ పోసుకొని 1 కప్పు పెసరపప్పు అనగా 125 గ్రామ్స్ పెసరపప్పు, 1 బిగ్ సైజ్ ఆనియన్ తరుగు, 8 పచ్చిమిర్చి చీలికలు, 3 మీడియం సైజ్ టమాటో ముక్కలు, బాగా కడిగిన చిన్న పాలకూర కట్ట, 1 స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఒకసారి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకొని పప్పు బాగా ఉడికింది. తర్వాత రుచి చూసుకొని ఉప్పు చాలకుంటే వేసుకొని బాగా కలిపి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే 1 ఎండుమిర్చి వేసుకొని తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినప్పప్పు వేసుకొని ఆవాలు చిట్లిన తర్వాత 1/2 స్పూన్ ఇంగువ వేసుకొని 1 రెమ్మ కరివేపాకు వేసుకొని పాలాకు పెసరపప్పులో తాలింపు వేసుకోవాలి. అంతే, యమ్మీ పాలాకు పప్పు రెడీ టు ఎంజాయ్. చూసారా ఎంత ఈజీగా ఈ పాలాకు పప్పు చేసుకోవచ్చో. ఈ పాలాకు పప్పుకి సైడ్ డిష్గా అరటికాయ ఫ్రై లేక వంకాయ ఫ్రై లేక బీన్స్ ఫ్రైతో చాలా బాగుంటుంది. ఈ రెసిపీస్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ట్రై చేసి చూడండి. బాగుంది అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.